మరి ఏం జరుగుతుంది? నిన్న మీరు ఎవరైనా టీవీలో చూసిందో లేదో, రేవంత్ రెడ్డి ప్రాధేయపడుతున్నాడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను. మీరు ఎవరైనా చూసిందో లేదో టీవీలో, కానీ నేను చూసింటే ఇప్పుడు గదానికే సమాధానం చెప్పిన. ఏమని బతిలాడుతున్నాడు? అరే మనం ఏం తప్పు చేసినాంరా తమ్మి, మనం ఏం స్కీమ్ బంద్ చేసినాం, అన్ని నడుపుతున్నాం కదా, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంతగానం అంటా ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు, ఏం కమ్మి చేసినామో అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఏ స్కీమ్ బంద్ చేసినామో అంటుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయన ఈపు ఆయన కనబడతలేదు, ఆయన ఈపు ఆయన కనబడతలేదు. నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని, ఇనుప కంచెలు పెట్టుకొని, బ్యారికేడ్లు పెట్టుకొని కూర్చుంటే నీకేమర్థం అవుతుంది రేవంటి? రా, జనంలోకి రా, పబ్లిక్ లకు వస్తే ఏం బంద్ చేసినావో ఏం తక్కువైందో ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు వచ్చినాక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బంద్ కాలేదా? పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? 20 లక్షల మంది పిల్లల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు 2.5 సంవత్సరాల నుంచి ₹1 ఇవ్వకుండా పిల్లల చదువు లాగం చేసినావు రేవంత్ రెడ్డి. ఏం బంద్ చేసినావు అంటే నీకేం అర్థమవుతున్నది? కేసీఆర్ ఉండగా దవాఖానలకు పోతే 12,000 రూపాయలు ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని పిల్లని ఇంటికాడ దించే కేసీఆర్ కిట్ బంద్ అయిందా లేదా? బంద్ అయిందా లేదా? మరి మా యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చిండు కేసీఆర్. నువ్వేమన్నావు? 2 లక్షలు ఇస్తా, బ్యాంకులు ఎత్తా అన్నావు. 2వ విడత మా యాదవులకు గొర్రె పిల్లల పంపిణీ బంద్ అయిందా లేదా? మా దళిత బిడ్డల కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇచ్చిండు. నువ్వేమన్నావు బిడ్డ? 10 కాదు 12 ఇస్తా అన్నాడు. 12 లేదు, 10 లేదు. దళిత బంధు బంద్ అయిందా లేదా? అదేవిధంగా మా ముదిరాజులు, మా గంగపుత్రులు, వానకాలం వచ్చిందంటే మా క్రాంతి వచ్చి సింగూరులో రొయ్య పిల్లలు పోతుండే, ఊరికి చేప పిల్లలు పోతుండే. ఇప్పుడు నడుతుందా అది? రేవంత్ రెడ్డి వచ్చినాక రొయ్య పిల్లలు బంద్ అయింది, చేప పిల్లలు పోసుడు బంద్ అయింది. ముదిరాజులు నాగం పట్టినావు, యాదవులు నాగం పట్టినావు, గౌన్లోళ్ళకి ఇచ్చే ఎక్స్గ్రేషియా బంద్ పెట్టినావు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 2.5 సంవత్సరాలుగా నయా పైసా కూడా ఇయ్యలేను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు వివిధ కార్పొరేషన్ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల పథకాలు అందినాయి. రేవంత్ వచ్చిండు, మొత్తం బంద్ అయింది. నీకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డి. మరి నీ ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా? మరి నీకు సమాచార లోపం ఉందో గాని కార్పొరేషన్లు బంద్ అయినాయి, లోన్లు, బీసీ బంద్ అయింది, దళిత బంద్ అయింది, గొర్రె పిల్లలు బంద్ అయినాయి, చేప పిల్లలు బంద్ అయినాయి, పిల్లల స్కాలర్షిప్లు బంద్ అయినాయి, కేసీఆర్ కిట్ బంద్ అయింది. ఏది చక్కగా ఉన్నది నీ కథ? రైతు బంధన చక్కగేసినావాను. అప్పుడేమో ఈ సిపాయి కేసీఆర్ బరాబర్ 2 పంటలకు ఇచ్చిండు. ఈ సిపాయి ఏమంటుండే అప్పుడు? 2 కాదు భయ్, 3 పంటలకు ఇవ్వాలి, పునాసకు కూడా ఇవ్వాలన్నాడు. అన్నాడు అలేదా? 3 పంటలకు ఇవ్వాలన్న ఈ సిపాయి ఇప్పుడు 3 పంటలకు రైతు బంధు ఎక్కువచ్చిండు. ఓసారి మొత్తానికే 9,000 కోట్లు ఎక్కువట్టిండు, ఓసారి 5,000 కోట్లు ఎక్కువట్టిండు, ఓసారి 4,000 కోట్లు ఎక్కువట్టిండు, ఇంకోసారి 500, 1000 కొట్టిండు. మొత్తం 19,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టినావు రేవంత్ రెడ్డి. నీకు ఇంటికాడ కూర్చుంటే, ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చుంటే నీకు వినబడతలేదు, కనబడతలేదు. రా, మా జోగుపేటలో ఏ ఊరికి పోదామో దా, రైతు బంధు పడ్డదా లేదా అడుగుదాం దా. పడ్డదా? ఆ రైతు బంధు చూపి భయ్ ఒకసారి. రెడీ లేవా బాబు? రైతు బంధు గట్టిగా చూపు, సౌండ్ పోయింది. ఇది మొన్న యాసంగిది సిద్దిపేటకు వచ్చిండు మా దగ్గరికి. ఇది సిద్దిపేటలో మాట్లాడిన మాట. యాసంగి అప్పుడు సిద్దిపేటకు వచ్చి 1 ఎకరం వేసాడు. వేసి అది మార్చి 22, 45 రోజుల్లో 9,000 కోట్లు వేస్తా, రైతు బంధు పండుగ చేస్తా. ఇక నరికేదే నరికిండు సిద్దిపేటలో. పోయిండు కదా అంటే
45 రోజులు పోయి 100 రోజులు అయింది, యాసంగి ఎగబెట్టిండి, ఇప్పుడు వానకాలం షురువు చేసిండు. అంటే మనం మర్చిపోతాం, అంత అమాయకులం, యాసంగి ఎగ్గొట్టినా ఇక అంత మర్చిపోతారు, వానకాలం ఎత్తే అనుకుంటుండు. ఆ స్క్రీన్ మొత్తం అది షీట్ పెట్టు. ఒక యాసంగి ఎగ్గొట్లే, ఇట్లా 3 పంటల నర ఎగ్గొట్టిండు. 19,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టిండు. మరి రేవంత్ రెడ్డి నేను ఏం బంద్ చేసినా మీరు మాట్లాడుండ్రి అని మీ ఎమ్మెల్యేలు నిలబడుతుంది. ఎమ్మెల్యేలు ఊళ్ళలో పోతే జనం తిరగబడుతున్నారు, ఉరికిస్తున్నారు. ఏమైనా బై రైతు బంధు ఎప్పుడు ఎత్తవురా అని అడుగుతలేరా? మరి మాట్లాడంటే ఏం మాట్లాడాలి? నీ స్కామ్ల మీద మాట్లాడమంటావా? హ్యామ్ రోడ్లలో స్కామ్ చేసినాం, గురుకుల టెండర్లలో స్కామ్ చేసినాం, పంచాయతీరాజ్లలో స్కామ్ చేసినాం, లేకపోతే మన విద్యుత్ స్కామ్ చేసినాం, సివిల్ సప్లైస్ వడ్లలో స్కామ్ చేసినాం, హైడ్రాల స్కామ్ చేసినాం, హిల్ టీపీల స్కామ్ చేసినాం, బొగ్గుల స్కామ్ చేసినాం, సింగరేణిల స్కామ్ చేసినాం. పెద్ద లిస్టు చదవమంటే ఏమని మాట్లాడాలి మీ కాంగ్రెస్ నాయకులు? నీ స్కాముల మీద మాట్లాడమంటావా? వాళ్ళు మాట్లాడనీయకుండా వాళ్ళ ముఖం లేకుండా చేసినావు. రుణమాఫీ కానోళ్ళు ఎందరుందరో ఇలా శైలావటూరి సగం మందికి గాలి, 2 లక్షల లోపు ఉన్నోనికి గాలే, 2 లక్షల మీద ఉన్నోనికి గాలే. ఈ సిపాయి కనవాడ దేవుని మీద లొట్టు పెట్టిండు. మన అమ్మవారి దగ్గరికి వచ్చిండు, ఏడుపాయల అమ్మవారి దగ్గరికి. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా, ఇటున్న సూర్యుడు అటు కురిసినా, భూమి బద్దలైనా, భూకంపం వచ్చినా ఆగదు రుణమాఫీ అన్నాడు. మరి ఇంతమందికి ఎందుకు పడకపోయినా? ఎవడో దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు మనిషి అవుతాడా వాడు? మరొకసారి చూద్దాం అది కూడా.